హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాము ఏమిటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే మేము ఆవకాయ పెడుతున్నామండి. ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాము. ఆ తర్వాత అందులో పసుపు వేశారు, కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి అయితే వేశారు. ఆ తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపోను కారం అయితే వేశారు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేశారు. అమ్మే చేస్తున్నారు. ఇన్స్టెంట్ పచ్చడి అండి, నిల్వ ఉండేటట్టు కాదు. అలాగే కొన్ని ఆవాన్ని డ్రై రోస్ట్ చేసుకొని ఆవు పిండి అయితే వేసుకుంటున్నారు. కొంచెం ఆవు పిండి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని మెంతిపిండి చేసుకొని అది కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా చాలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సంవత్సరం నాకు ఇదే ఫస్ట్ ఆవకాయ అండి, ఇన్స్టెంట్ ఆవకాయ. అంటే నిల్వ ఉండేటట్టు ఇంకా తర్వాత పెడతాము. ఫస్ట్ మామిడికాయలు వచ్చేస్తున్నాయి కదా, మామూలుగా అలాగా కొంచెం పెట్టుకుంటారు కదా, అలా కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాము. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత బాగా ఉంటుంది ఆవకాయని చూస్తే. అమ్మని ఆవకాయని రెండూ అద్భుతమే కదా. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉప్పు అనేది ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలి, లేదు అంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఉప్పు మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోండి. కొంచెం ఎక్కువ అనిపించేలాగే టేస్ట్ వేసుకోండి, ఎందుకంటే కరిగిన తర్వాత అన్నంలో సరిపోతుంది. మేము పచ్చడి అయితే పెట్టేశాము. ఇప్పుడు పచ్చడి కలుపుకున్న తర్వాత అందులో అన్నం వేసుకొని తింటేనే కదా అసలు మజా. సో అందుకని ఇక్కడ అమ్మ అయితే వేడి అన్నం కలుపుతుంది. ఇక నాకు కొంచెం, చెల్లికి కొంచెం, మా బాబుకి కొంచెం, అందరికీ మా కంచాల్లో కొంచెం పెట్టేసింది. మా వారికి అలాగే అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేసింది. ఎవరు కొట్టుకోకుండా నాకని అనకుండా. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి. మేము ఇక్కడ ఆ రోజు స్నానం అది ఏమీ లేదండి, పనిలో పడిపోయాము. ఇంకా స్నానాలు అవి ఏం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇల్లంతా శుభ్రం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే నాన్నది సంవత్సరికం అయితే వచ్చేసిందండి. అప్పుడే 11వ నెల వచ్చేసింది. అమ్మ వాళ్ళ సైడ్ 11వ నెలలోనే పెట్టుకుంటారట. ఇంకా అందుకనే 11వ నెలలోనే పెట్టేద్దాము అని చెప్పేసి అయ్యగారిని అడిగితే ఒక రోజు చెప్పేశారు. ఇక టక అంతా కూడా టక జరిగిపోయిందండి. ఇక్కడ అనుకోకుండా ఇక సంవత్సరికం చేసి మేము మళ్ళీ ఛత్తీస్గఢ్కి అయితే వచ్చాము. ఇంకా సంవత్సరికం కోసం కావాల్సిన సామాగ్రి అంతా రాసిచ్చారు పంతులు గారు. సో అవి తేవడానికి నేను మా వారైతే వెళ్తున్నాము, పాల్వంచి వెళ్తున్నాము. మొత్తం సరుకులు తీసుకురావాలి కదా. ఈసారి చుట్టాలను ఎవరిని అయితే పిలవలేదు, దగ్గర వాళ్ళని, మా ఇంటి పక్కన వాళ్ళని పిలిచి చేసుకున్నాము. ఇంకా ఆ రోజు దొండకాయ కూర, పరమాన్నం చేసాము, అలాగే సాంబార్ పెట్టాము, పులిహోర అయితే కలిపాము. ఇంకా గారెలు అయితే వేసామండి, గారెలు కట్ చేసి పెట్టేశాను. ఇక అయ్యగారు అయితే వచ్చేసారు, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు మాటల్లో చెప్పలేని బాధ నిజంగా చెప్పాలంటే. నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి అప్పుడే 11 నెలలు అయిపోయాయా అని అనిపిస్తూ ఉందండి. నా కొడుకే మా నాన్నకి ఒక కొడుకులాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. వాడే నాన్నకి అన్ని కార్యక్రమాలు చేశారండి. నేను ఆ వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అసలు పెట్టలేకపోయాను నేను. వాడు చేసిన విధానము అంతా, చిన్నపిల్లోడైనా చాలా బాధ్యతతో చేశాడండి. మా నాన్నే ఆ బాధ్యత వాడికి ఇచ్చి వెళ్ళినట్టున్నాడు. మా నాన్నకి నా కొడుకు అంటే చాలా పంచ ప్రాణాలు అనమాట. మా నాన్నకి మగపిల్లలు లేకపోవడం వల్ల వాడిని చాలా ప్రేమించేవాళ్ళు. 3 పిల్లలంటే ఇష్టమే. మా 2 పిల్లలు, చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ ఇష్టమే అండి. ఇక మేము, మా బాబాయ్ వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు, అలాగే మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళ కొడుకులు, మా మేనత్త అందరినీ పిలిచి అయితే ఇక మేము భోజనాలు పెట్టామండి. ఒక 4 చెయ్యి అయితే కడిగించాము. చుట్టాలను అయితే పిలవలేకపోయామండి. మా నాయనమ్మ చాలా పాడైపోయింది నాన్న ఇదైపోయిన తర్వాత. చాలా అంటే చాలా. అందరూ అలాగే ఉందండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇక ఆ రోజు కూడా కొంచెం పూజ అయితే ఉంటుంది.
ఇక మా వాడు పూజ అయితే చేస్తున్నాడు. వాడు ఎంత చక్కగా చేస్తాడో అండి, పెద్దవాళ్ళు కూడా అలాగ చేయరేమో అని అనిపించింది నాకైతే. అంత చక్కగా చేస్తాడు. ఇక నాన్న ఫోటో దగ్గర అయితే దీపారాధన అయితే చేయమన్నారు, కుదిరింది కాబట్టి చేశాను నేను. ఇక అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మా బాబునైతే ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమన్నారు. ఎందుకు అంటే వాడంత కార్యక్రమం చేశాడు కదా, అందుకని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు వాడికి ఇవ్వండి, సక్రమంగా నిర్వర్తించాడు అని చెప్పేసి అందరూ వాడిని చక్కగా ఆశీర్వదించారండి. వీళ్ళందరి ఆశీస్సులు ఒక వంత అయితే మా నాన్నపై నుంచి వాడిని ఎప్పుడూ దీవిస్తూ ఉంటారండి. ఏంటో అండి, అసలు అన్నీ అనుకోకుండా అలా టక 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 అయిపోయాయి. ఇదంతా ఒక కళ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ తప్పదు, ఒక్కొక్కసారి మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా లాస్ట్కి వాడికి అమ్మ అయితే బొట్టు పెట్టి బట్టలకి డబ్బులు అయితే ఇస్తుంది, బట్టలు కొనుక్కోమని చెప్పేసి. మా అమ్మ ఒక్కతే. ఇక అసలు ఎలా అనిపించిందంటే అలా అనిపించింది అనమాట. ఆ రోజంతా కూడా అనుకోకుండా చక్క అన్నీ ముగించేసుకున్నాం. 2 రోజుల్లో ఇల్లు శుభ్రం చేయడముతో సహా అన్నీ చేసామండి. చెల్లి కూడా వచ్చింది. ఇక అందరం టకటక చేసుకున్నాము. ఇక్కడ వీళ్ళు బిందె మీద పెట్టి పెద్దవాళ్ళకి బట్టలు పెడతారట. ఆ రోజు నుంచి నాన్నగారు కూడా పెద్దవాళ్ళలో కలుస్తారు కాబట్టి బట్టలు అయితే పెడుతున్నారు. అయ్యగారికి కూడా బట్టలు పెట్టాము, స్వయం పాకం అయితే ఇచ్చాము. ఇంకా అలాగా తంతు అయితే చాలా బాగా జరిగిందండి. మంచిగానే జరిగింది. ఎక్కువ మందిని పిలిచి చేయకపోయినా పిలిచినంత వరకు చక్కగా జరిగింది అనిపించింది. ఆ నెక్స్ట్ డే అయితే ఇక మిరపకాయలు తీసుకున్నామండి మేము. ఇంకా అమ్మ ఒక్కతే తీయాలి, అవన్నీ కారం పట్టించాలంటే అని చెప్పేసి నేను చెల్లి నాయనమ్మ కలిసేసి తొడలు తీసినామండి. మా నాన్న ఉన్నప్పుడు నాకు అసలు ఎప్పుడూ తెలియదు, నేను అసలు ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఈ మిరపకాయలు అవి తీయడము. నానున్నన్ని రోజులు కూడా నాకు ఇక్కడ నుంచే కారం కానీ అన్నీ మామిడికాయ పచ్చడి కానీ ఇంకా పుట్టిన నుంచి ఏమైతే పంపిస్తారో ఆడపిల్లకి అవన్నీ వచ్చాయి. నాన్న ఇప్పుడు తీసుకొని పట్టించేవాడు కూడా నాకు తెలియదండి. నేను అలా వాళ్ళు ఇస్తే తీసుకొచ్చుకునేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఇక మా కోసం మేము కొనుక్కోవాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళ ఊర్లోనే దొరికాయండి మిరపకాయలు అయితే, అక్కడే తీసుకున్నాము. ఇక తీసుకొని అవన్నీ శుభ్రం చేసేసి కారం అయితే పట్టించుకొని వచ్చాము. ఇక నాన్న కార్యక్రమం అయిపోయాక ఒక డే తర్వాత అయితే మేము వస్తున్నాము, మా ఇంటికి మేము వచ్చేస్తున్నాము. వచ్చేటప్పటికి అందరికీ కూడా చెప్తామండి, వచ్చిన ప్రతిసారి కూడా. ఇక అమ్మ అయితే మా అందరికీ బాయ్ చెప్తుంది, మేము కూడా అమ్మకి బాయ్ చెప్పాము. చెల్లి కూడా మా కారులోనే వచ్చింది. తనని పాల్వంచలో అయితే డ్రాప్ చేసాము. తను వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడి వరకు ఇక తను డ్రాప్ చేద్దామని చెప్పేసి అందరం ఒకే కారులో వెళ్తున్నాము. ఇక్కడ మా వాడికి మా చెల్లికి టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట వీళ్ళిద్దరూ. అదిగోండి చూస్తున్నారా, ఎంత ఎక్కిరిస్తాడో ఎంత ఏడిపిస్తాడో మా చెల్లిని. దానికి కొడుకు లేడు కదా, ఇంకా వీడే దానికి అనమాట. సో అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, కొట్లాడుకుంటారు అన్నీ అనమాట. ఇక చెల్లిని డ్రాప్ చేసేసి మేమైతే మా ఊరైతే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి లాస్ట్ ఇయర్ అండి. నాన్నకి అన్నీ వాడే చేశాడని చెప్పాను కదా, వాడు అలా చేస్తుంటే మాకైతే అసలు షాక్ అండి. నిజంగా అంత చిన్నపిల్లవాడు అలాంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వర్తించాడు. ఆ తర్వాత నాన్నగారికి కొంచెం శాంతి వస్తే శాంతి హోమం కూడా చేయించాము. అన్నీ వాడే చేశాడండి. అన్నీ కూడా ఫాస్టింగ్ ఉండే చేయాలి, అన్నీ చక్కగా చేశాడు వాడు. మా నాన్నకి కొడుకులు లేరు కదా, ఆ లోటుని నా కొడుకే తీర్చాడనమాట. మా నాన్నకి మనవడైనా కొడుకైనా అన్నీ వాడే పూజ చేశాడు. చక్కగా అన్ని కార్యక్రమాలు బాధ్యతతో నిర్వర్తించాడు. మా నాన్న చాలా అదృష్టవంతుడు ఒకవైపు, మేము చాలా దురదృష్టవంతులు ఇంకొక వైపు. ఇలా జరిగిపోయిందండి. లాస్ట్ ఇయర్ నేను అసలు ఈ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి యాడ్ చేశాను.